హాయ్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్. దీన్ని తెలుగులో ఏమంటామంటే మనం కసాగు మరియు గాసాబా అని అనడం జరుగుతుంది. దీన్నే కొందరు ఏమంటారంటే ఎల్సీఎం అండ్ జీసీడీ అని కూడా అంటారు. ఓకేనా? అంటే యాక్చువల్గా ఫస్ట్ ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ మనం వెళ్ళే ముందు, ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ వెళ్ళే ముందు దానికి సంబంధించిన బేసిక్స్, అసలు ఎల్సీఎం అనుకోవడానికి మనకు కాన్సెప్ట్ ఏం అవసరం ఉంటుంది, హెచ్సిఎఫ్ అనుకోవడానికి కాన్సెప్ట్ ఏం అవసరం ఉంటుంది, అసలు ఎల్సీఎంకి హెచ్సిఎఫ్కి మధ్యలో రిలేషన్ ఏంటిది, ఎల్సీఎం తెలిస్తే హెచ్సిఎఫ్ని ఏ విధంగా రాబట్టవచ్చు, హెచ్సిఎఫ్ తెలిస్తే ఎల్సీఎంని ఏ విధంగా రాబట్టవచ్చు అనే రిలేషన్ని స్లోగా మనం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఇది ఫస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసి టఫ్ క్వశ్చన్ వరకు నేర్చుకుందాం. ఫస్ట్ యాక్చువల్గా అసలు ఎల్సీఎం అంటే ఫుల్ ఫామ్ చూద్దాం, తర్వాత హెచ్సిఎఫ్ అంటే ఫుల్ ఫామ్ చూద్దాం. చూడండి, ఎల్సీఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, లీస్ట్ కామన్ మల్టిపుల్, లీస్ట్ కామన్ మల్టిపుల్, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే ఏంటిదంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకేనా? దీనినే తెలుగులో ఏమంటామంటే కసాగు మరియు గాసాబా అంటాం. అయితే ఇప్పుడు ఎల్సీఎం హెచ్సిఎఫ్ ముందు ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకుని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 25 అనే నెంబర్ని తీసుకున్నాను అనుకోండి. ఈ 25కి ఇటు సైడ్ నేను ఏం రాస్తున్నా అంటే ఫ్యాక్టర్స్ రాస్తున్నా. ఓకేనా? ఇటు సైడ్ నేను ఏం రాస్తున్నా అంటే ఫ్యాక్టర్స్ రాస్తున్నా. నెక్స్ట్ ఇటు సైడ్ ఏం రాస్తా అంటే మల్టిపుల్స్ రాస్తా. ఓకేనా? ఇటు సైడ్ ఏం రాస్తానంటే మల్టిపుల్స్ రాస్తాను. ఓకేనా? రైట్, చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. 25కి ఫ్యాక్టర్స్ కారణాంకాలు, 25కి ఫ్యాక్టర్స్ కారణాంకాలు, నెక్స్ట్ మల్టిపుల్స్ 25 యొక్క గుణిజాలు, 25 యొక్క గుణిజాలు. ఓకేనా? 25 యొక్క గుణిజాలు. ఇప్పుడు చూడండి, 25కి కారణాంకాలు ఏంటి అంటే మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం? 25 యొక్క కారణాంకాలు 1 నుండి స్టార్ట్ చేస్తాం. 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 5, నెక్స్ట్ 25. 1, 5, 25. అదే 25 యొక్క మల్టిపుల్స్ వచ్చేవరకు స్టార్ట్ అయిన 25, 2 జా 50, నెక్స్ట్ 75, నెక్స్ట్ 100, నెక్స్ట్ 125, నెక్స్ట్ 150. ఓకేనా? అండ్ సో ఆన్ ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? అండ్ సో ఆన్ ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. క్లియర్ కదా? రైట్, ఇప్పుడు చూడండి, నేను ఏం రాసాను అంటే ఓన్లీ 25కి రాశాను. ఓకేనా? 25 యొక్క కారణాంకాలు, 25 యొక్క గుణిజాలు. రైట్, ఇంకొక నెంబర్ రాస్తాను. ఇప్పుడు చూడండి, ఇంకొక నెంబర్. ఇప్పుడు ఈ ఫస్ట్ రాసిన ఈ ఒక్క నెంబర్ తీసుకుంటే దీని నుంచి ఒక స్టాండర్డ్ బిట్ వస్తుంది. ఏంటి అంటే ఎప్పటికీ కానీ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్వేస్ లెస్ దాన్ ది మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్వేస్ లెస్ దాన్ ది మల్టిపుల్స్. అంటే చూడండి, ఫ్యాక్టర్స్ అనేటివి మీరు కౌంట్ చేయండి. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆల్వేస్ లెస్ దాన్ ది నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్, అంతే కదా? ఫ్యాక్టర్స్ ఎప్పుడు కానీ మల్టిపుల్స్ కంటే తక్కువగానే ఉంటాయి. మీరు కౌంట్ చేసి చూడండి, ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? మనకు 3 ఉన్నాయి. కానీ మల్టిపుల్స్కి వచ్చే వరకు ఎక్కడ వరకు ఉన్నాయి? అన్లిమిటెడ్గా ఉంటాయి అవి. అది ఎక్కడ వరకు వెళ్తుంది కూడా దానికి అంతం అనేది లేదు. ఓకేనా? ఒక టర్మినేటెడ్ పాయింట్ అనేది లేదు దానికి. కాబట్టి ఫ్యాక్టర్స్ ఎప్పటికి కూడా మల్టిపుల్స్ కంటే తక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది ఫస్ట్ బేసిక్ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. దీని తర్వాత చూడండి, ఇది తీసేస్తున్నా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రైట్, దీని తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ ఇంకొక నెంబర్ తీసుకుంటా. 25 తర్వాత నేను ఇంకొక 30 అనే నెంబర్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు 30, ఈ 30కి సంబంధించినటువంటి సేమ్ ఫ్యాక్టర్స్ చూస్తాను. చూడండి, 30కి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? కారణాంకాలు 30కి సంబంధించినటువంటి 1 నుంచి స్టార్ట్ చేస్తా. 1, నెక్స్ట్ 2 కూడా ఫ్యాక్టరే, 3 ఫ్యాక్టరే, నెక్స్ట్ 5 కూడా ఫ్యాక్టర్, నెక్స్ట్ 6 తర్వాత మళ్ళీ వచ్చేసి 10, తర్వాత 15, తర్వాత ఏ నెంబర్ ఇట్ సెల్ఫ్ అంటే 30 కూడా. ఓకేనా? రైట్, తర్వాత ఒకవేళ 30 యొక్క మల్టిపుల్స్ రాయాలంటే నేను ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి? 30, తర్వాత 60, తర్వాత 90, నెక్స్ట్ 120, నెక్స్ట్ 150 అండ్ 180 అండ్ సో ఆన్. ఇది కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. క్లియర్ కదా? రైట్, దీన్ని బట్టి ఇక్కడ నుండి మీకు ఏం అర్థమైంది అంటే చూడండి, ఇక్కడ ఇందులో నుంచి కూడా మీకు అర్థమైన పాయింట్ ఏంటిది? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ లెస్ దాన్ ది నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ ఏ సేమ్ నెంబర్. క్లియర్ కదా? రైట్, ఇప్పుడు మనం ఒక పాయింట్కి వద్దాం. చూడండి, ఇప్పుడు 25, 30 కాంబినేషన్ అని ఇచ్చింది అనుకోండి, 25, 30. ఇప్పుడు నేను టాపిక్లోకి ఎంటర్ అవుతున్నా. ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు సేమ్ ఈ 25, ఈ 30 అనే నెంబర్స్ని ఇచ్చి, ఇది ఫస్ట్ నెంబర్ అనుకోండి, ఇది సెకండ్ నెంబర్ అనుకోండి 30ని, రైట్, ఈ 2 నెంబర్స్ ఇచ్చి ఇప్పుడు కాసాగు అంటే ఏంటిది అని అడిగిన అనుకోండి. కాసాగు అంటే తెలుగులో ఏమంటాం? కనిష్ట
సామాన్య గుణిజం. నెక్స్ట్ గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం. ఇప్పుడు ఎల్సిఎం అంటే చూడండి లీస్ట్ కామన్ మల్టిపుల్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. రైట్, ఇప్పుడు రెండింటిని రాస్తాను చూడండి. ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఓకేనా. ఇప్పుడు నేను తీసుకునే ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేస్తున్నా అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఈ ఫ్యాక్టర్లలో 25కి 30కి సంబంధించినటువంటి ఫ్యాక్టర్లలో అతి పెద్దదైన మరియు ఉమ్మడిగా ఉన్న కారణాంకాన్ని నేను చూస్తున్నా. అంటే కామన్ ఫ్యాక్టర్ని చూస్తున్నా చూడండి. 25కి 30కి ఉన్నటువంటి దానిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటిది మనకి 25కి 30కి ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్ ఏంటిది మనకి 5, ఓకేనా. 5 దీనికంటే పెద్దది ఏమైనా కామన్గా ఉండేటువంటి ఫ్యాక్టర్ ఉందా? దీనికంటే పెద్దగా ఉండేటువంటి కామన్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందా ఇందులో? లేదు, ఓకేనా. కాబట్టి నేను ఎక్కడికి ఆపేసిన కామన్ ఫ్యాక్టర్ 5. తర్వాత ఇప్పుడు మల్టిపుల్ సైడ్ రండి. 25, 30 లీస్ట్ కామన్ మల్టిపుల్ అతి చిన్నదైన ఉమ్మడి గుణిజం, ఓకేనా. అతి చిన్నదైన ఉమ్మడి గుణిజం లీస్ట్ కామన్ మల్టిపుల్స్ నుంచి కౌంట్ చేయడం చూడండి. ఎక్కడ దాకా వస్తే ఎక్కడ మనకి టాలీ అయిపోయింది చూడండి. 150 అనే నెంబర్ రెండింటికి కలిపి కామన్గా ఉన్నటువంటి మల్టిపుల్, అది లీస్ట్ కామన్ మల్టిపుల్. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి 2 పాయింట్స్ వస్తాయి, మళ్ళీ ఇక్కడ 2 పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత దీనిది? హెచ్సిఎఫ్ ఎంత? హెచ్సిఎఫ్ ఇక్కడ వచ్చి 5, హెచ్సిఎఫ్ వచ్చేసి 5. నెక్స్ట్ ఎల్సిఎం ఎంత దీని యొక్క? ఎల్సిఎం వచ్చేసి 150, ఎల్సిఎం వచ్చేసి 150. రైట్, ఇప్పుడు నేను ఎందులోకి వెళ్ళి 2 పాయింట్స్ రాస్తాను చూడండి. ఈ 2 పాయింట్స్ నుంచి మనకి దాదాపు ఒక 5 to 6 క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయడానికి వీలుంటుంది. అంటే ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనకు క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుందో దీని నుంచి వచ్చే క్వశ్చన్స్ కూడా మీకు ఈజీగా అర్థం కావడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు హెచ్సిఎఫ్ 5, ఎల్సిఎం 5. దీని నుండి ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ అయిపోయింది. ఏం ప్రాపర్టీ అది? నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆల్వేస్ లెస్ దాన్ ది నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్. కారణాంకాలు గుణిజాల కంటే ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటాయి. దీని తర్వాత చూడండి, ఇప్పుడు సెకండ్ వచ్చేసి ప్రాపర్టీ ఏంటి అంటే ఈ చాప్టర్లోని సెకండ్ ప్రాపర్టీ హెచ్సిఎఫ్ 5, ఎల్సిఎం 150 కదా. ఇప్పుడు చూడండి గాసాబా కాసాగుని నిశ్శేషంగా భాగిస్తుంది. హెచ్సిఎఫ్ డివైడ్స్ ఎల్సిఎం కంప్లీట్లీ, ఓకేనా. ఇది రాస్తున్నా చూడండి. హెచ్సిఎఫ్ డివైడ్స్ ఎల్సిఎం కంప్లీట్లీ. గాసాబా కాసాగుని నిశ్శేషంగా భాగిస్తుంది. హెచ్సిఎఫ్ డివైడ్స్ ఎల్సిఎం కంప్లీట్లీ. ఇక్కడ భాగించేది ఏంటిది భాగిస్తుంది? హెచ్సిఎఫ్ ఎల్సిఎంని భాగిస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. రైట్, ఇప్పుడు సెకండ్ చూడండి. థర్డ్ పాయింట్ చూడండి. ఇందులోని థర్డ్ ప్రాపర్టీ ఏంటి అంటే ఇప్పుడు నేను 2 నెంబర్స్ తీసుకున్నా కదా. ఈ 2 నెంబర్స్ సేమ్ హెచ్సిఎఫ్తోని నిశ్శేషంగా భాగించబడతాయి. అంటే 25, 30 అనేది 5తో నిశ్శేషంగా భాగించబడతాయి. దీన్ని ఏమనొచ్చు? గివెన్ నెంబర్స్ ఆర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై హెచ్సిఎఫ్, ఓకేనా. నెంబర్స్ ఆర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై హెచ్సిఎఫ్, ఓకేనా. హెచ్సిఎఫ్ అంటే ఇప్పుడు 2 పాయింట్స్, మేజర్ 2 పాయింట్స్ ఇవి. హెచ్సిఎఫ్ డివైడ్స్ ఎల్సిఎం కంప్లీట్లీ అంటే గాసాబా కాసాగుని నిశ్శేషంగా భాగిస్తుంది. తర్వాత ఇచ్చినటువంటి నెంబర్స్ గాసాబాచే నిశ్శేషంగా భాగించబడతాయి. గివెన్ నెంబర్స్ ఆర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై హెచ్సిఎఫ్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ వస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే కాసాగు ఎల్సిఎం 150 ఉంది కదా. కాసాగు ఇచ్చినటువంటి సంఖ్యలచే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఏది భాగిస్తుంది? పాయింట్ కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ఏది భాగిస్తుంది నెంబర్స్ని అంటే గాసాబనేమో భాగిస్తుంది. ఏది భాగించబడుతుంది అంటే నెంబర్స్తోని కాసాగు ఇచ్చినటువంటి నెంబర్స్తోని భాగించబడుతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి, విచ్ డివైడ్స్ నెంబర్ అంటేనేమో విచ్ డివైడ్స్ నెంబర్ అని క్వశ్చన్ అడిగితే ఏంటి అంటే హెచ్సిఎఫ్ డివైడ్స్ ది నెంబర్. ఒకవేళ విచ్ ఈజ్ డివైడెడ్ బై నెంబర్స్ అంటే ఎల్సిఎం డివైడెడ్ బై నెంబర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది రాస్తుంది ఇక్కడ. ఎల్సిఎం కంప్లీట్లీ డివైడెడ్ బై గివెన్ నెంబర్స్, ఓకేనా.
ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నేను తెలుగులో చెప్తున్నా, నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఇప్పటివరకు అయినటువంటి 3 మేజర్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆల్వేస్ లెస్ దాన్ ది నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్. ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మేజర్ సెకండ్ ఇంపార్టెంట్, ఫస్ట్ది గుర్తు లేకపోయినా పర్లేదు, సెకండ్ పాయింట్ ఏంటి అంటే చూడండి ఇక్కడ హెచ్సిఎఫ్ డివైడ్స్ ఎల్సిఎం కంప్లీట్లీ. ఇచ్చినటువంటి గాసాబా కాసాగుని నిశ్శేషంగా భాగిస్తుంది. ఓకేనా, అంటే ఆర్ ఇట్లా కూడా అనొచ్చు, కాసాగు గసాబాచే నిశ్శేషంగా భాగించబడుతుంది. ఎల్సిఎం కంప్లీట్లీ డివైడెడ్ బై హెచ్సిఎఫ్. సెకండ్, ఇందులో థర్డ్ పాయింట్ నెంబర్స్ ఆర్ కంప్లీట్లీ డివిజిబుల్ బై హెచ్సిఎఫ్. ఇచ్చినటువంటి నెంబర్స్ మనకు వచ్చినటువంటి హెచ్సిఎఫ్తోని నిశ్శేషంగా భాగించబడతాయి. అంటే ఇక్కడ భాగించేది ఏంటిది, భాగించేది హెచ్సిఎఫ్. నెక్స్ట్ కాసాగు ఇచ్చినటువంటి నెంబర్లచే కంప్లీట్గా భాగించబడుతుంది. ఏది భాగించబడుతుంది అంటేనేమో కాసాగు, ఏది భాగిస్తుంది అంటేనేమో గసాబా. ఓకేనా, రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. విచ్ ఈస్ డివైడ్స్ నెంబర్ అంటే విచ్ డివైడ్స్ నెంబర్ అంటేనేమో హెచ్సిఎఫ్, విచ్ డివైడెడ్ బై నెంబర్స్ అంటేనేమో ఎల్సిఎం. ఇది మీకు క్వశ్చన్స్ చేసినా కొద్ది అలవాటు అవుతుంది. తర్వాత ఇప్పుడు ఈ బేసిక్ నుంచే నేను ఒక క్వశ్చన్ ఇస్తే చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ టాపిక్కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 2 members ఈజ్ 8. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బీ ది ఎల్సిఎం? ఏవైనా 2 నెంబర్ల యొక్క, ఇంగ్లీష్లో కూడా మళ్ళీ నేను ట్రాన్స్లేట్ చేస్తాను, ఏవైనా 2 సంఖ్యల యొక్క గాసాబా 8 అయితే ఈ క్రింది వాటిలో కాసాగు ఏది? ఈ క్రింది వాటిలో కాసాగు ఏది? రైట్, ఆప్షన్స్ ఇస్తాను నేను చూడండి. ఆప్షన్ ఏ 24, ఆప్షన్ బి 48, ఆప్షన్ సి 56, ఆప్షన్ డి 60. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్ నుండి మీకు ఇక్కడ ఆన్సర్ వస్తుంది చూడండి. హెచ్సిఎఫ్ ఏమన్నాడు, గాసాబా అంటే చూడండి, ఇఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 members ఈజ్ 8 దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది ఎల్సిఎం అని క్వశ్చన్ ఇచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మనకి హెచ్సిఎఫ్ ఇవ్వడం జరిగింది. హెచ్సిఎఫ్ ఎంత? హెచ్సిఎఫ్ 8. దెన్ ఫైండ్ ఎల్సిఎం అన్నాడు. ఫైండ్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. మనకు ఒక ప్రాపర్టీ ఉంది, హెచ్సిఎఫ్ కంప్లీట్లీ డివైడ్స్ ది ఎల్సిఎం ఆర్ ఎల్సిఎం కంప్లీట్లీ డివిజిబుల్ బై హెచ్సిఎఫ్. ఫస్ట్ చూసినాం కదా మనం, రైట్. ఇప్పుడు అది గుర్తు చేసుకోండి. 8తోని ఏదైతే నిశ్శేషంగా భాగించబడుతుందో అది ఈ 3 కాసాగా అవుతుంది. రైట్, ఇప్పుడు 8 ఉంది కదా, 24 భాగించబడుతుంది. నెక్స్ట్ 48, 8 6 48 భాగించబడుతుంది. నెక్స్ట్ సి, నెక్స్ట్ 8 7 56 భాగించబడుతుంది. నెక్స్ట్ డి, 60 అనేది 8తోని భాగించబడుతుందా? భాగించబడదు. అంటే ఒక డి మాత్రం కాదు. ఓకేనా, ఒక డి మాత్రం కాదు. ఒకవేళ అంటే ఈ విధంగా ఇస్తే ఆప్షన్ ఈ కూడా ఉంటుంది. ఏ అండ్ బి అండ్ సి ఆర్ ది కరెక్ట్ ఆన్సర్స్. ఏ అండ్ బి అండ్ సి ఆర్ ది కరెక్ట్ ఆన్సర్స్. ఓకేనా, చూడండి ఇప్పుడు ఈ కింది వాటిలో కాసాగు ఏది అంటున్నాడు కాబట్టి గాసాబా ఖచ్చితంగా కాసాగును భాగించాలి. కాబట్టి ఆ ప్రాపర్టీతో నేను ఇక్కడ ఆన్సర్స్ పెడుతున్నాను. 8 3 ఓకే, ఇది కూడా ఎల్సిఎం. నెక్స్ట్ 8 4 ఓకే, ఇది కూడా ఎల్సిఎం చేస్తుంది. నెక్స్ట్ 8 7 56 కాబట్టి ఇది కూడా రైట్ కావడం చేస్తుంది. ఓకే, ఎక్సెప్ట్ డి, ఆల్ 3 ఆర్ కరెక్ట్. ఓకేనా, రైట్. ఇది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత ఇది ఇంకా బేసిక్గా ఉన్నాం కాబట్టి నేను స్లోగా చెప్పడానికి ట్రై చేస్తున్నా. తర్వాత సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు మనకి ప్రాపర్టీకి సంబంధించిన ఒక క్వశ్చన్ తెలిసింది. దీని తర్వాత ఇంకా ప్రాపర్టీ నుంచి చేసే క్వశ్చన్స్ వస్తాయి. కానీ దానికంటే తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చిన 2 నెంబర్ల యొక్క కాసాగు ఏ విధంగా కనుక్కోవాలి, గాసాబా ఏ విధంగా కనుక్కోవాలని ఇప్పుడు నేర్చుకుందాం. అసలు గాసాబా అంటే ఏంటిదో తెలుసుకున్నాం, దాని యొక్క ధర్మాలు అంటే ప్రాపర్టీస్ ఏంటిదో నేర్చుకున్నాం. ఇప్పుడు యాక్చువల్ అసలు కాసాగు ఎట్లా కనుక్కోవాలి, గాసాబా ఎట్లా కనుక్కోవాలి అనేది మనం నేర్చుకుందాం. చూడండి సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 15, 21. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్
ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 15, 21. 15, 21 యొక్క కాసాగు ఎంత? 15, 21 యొక్క కాసాగు ఎంత? రైట్, ఇక్కడ చూడండి 15, 21 రెండు ఇచ్చిండు కదా. దీన్ని 2 టైప్స్లో చేయొచ్చు. జనరల్గా చిన్న క్వశ్చన్ కాబట్టి మనకి చిన్నప్పటి నుంచి అలవాటైనటువంటి చేస్తే చూడండి, ఏదైతే మెథడ్ ఉందో చిన్నప్పటి నుంచి చేసినటువంటి మెథడ్ ఇప్పుడు చేస్తాను చూడండి. ఇది ఈ 2 నెంబర్స్ మామూలుగా ఏ చిన్న నెంబర్తో డివిజిబుల్ అవుతాయి మనకి తెలిసినటువంటి 3 5 15, 3 5 15, 3 7 21. ఇంతకంటే మించి ఇంకా మనం చేస్తే దీనికి కామన్ ఉన్నది ఏంటి? 1 మాత్రమే. మనం 1 రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే. దెర్ఫోర్ ఎల్సిఎం అంటే ఏం చేస్తాం మనం? 3 × 5 × 7 ఈక్వల్ ఎంత? 15 7 105. 15 7 105. ఇది బేసిక్ మెథడ్, ఎల్సిఎం అనుకోవడానికి బేసిక్ మెథడ్. రైట్, ఇప్పుడు నేను ఎల్సిఎం చేస్తే ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్నింటిని నేను ఇక్కడ ఇంటూ చేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి అన్నింటిని నేను ఇంటూ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ మెథడ్. ఇంకా యాక్చువల్గా మీకు ముందు ఏ విధంగా వస్తాయంటే పెద్ద పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు ఇదంతా చేయకుండా కూడా ఒక మెథడ్ చేయొచ్చు. అది ఎట్లా అంటే ఫస్ట్ ఈ 15ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా విడగొట్టాలి. 15ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా విడగొట్టాలి. ఎట్లా విడగొడతాం? 15 అంటే 3 × 5 లాగా విడగొట్టచ్చు కదా. 3 × 5 15. తర్వాత సేమ్ 21ని కూడా 21 దీన్ని కూడా ప్రైమ్ ఫ్యాక్టర్ లాగా విడగొట్టండి. 3 × 7 3 × 7. అయితే ఇక్కడ మనం ఎల్సిఎం కనుక్కుంటప్పుడు ఏం చేయాలి అంటే ఏవైతే ప్రైమ్ ఫ్యాక్టర్స్ విడగొట్టిన తర్వాత ఉంటాయో ఇక్కడ నెంబర్స్, వాటిలో ఉన్న హైయెస్ట్ పవర్స్ని తీసుకోవాలి. ఆ హైయెస్ట్ పవర్స్ కూడా ఏ విధంగా తీసుకోవాలంటే ఇప్పుడు చూడండి, ఇందులో 3 ఉన్నది, ఇందులో 3 ఉంది కదా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 నుండి ఇక్కడ 3² ఉందనుకోండి, మనం 3² కన్సిడర్ చేయాలి. ఓకేనా? రైట్, ఇప్పుడు 3కి సంబంధించిన హైయెస్ట్ పవర్ ఎంత మనకి? ఇక్కడ 3. తర్వాత 5కి సంబంధించిన హైయెస్ట్ పవర్ ఎంత? 5/1 కదా, కాబట్టి 5ని కన్సిడర్ చేస్తున్నా × 5. నెక్స్ట్ 7/1కి సంబంధించిన నెంబర్ని తీసుకుంటున్నా × 7. కాబట్టి ఇక్కడ ఎంత? 5 3 15 7 105. 15 7 105. ఇది ఎల్సిఎం. ఇది సెకండ్ మెథడ్, అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా విడగొట్టి తర్వాత ఎల్సిఎం అనుకునే పద్ధతి. ఇది 1 టైప్ ఆఫ్ మెథడ్. ఇది కాకుండా ఓకేనా? రైట్, ఇక్కడ వరకు ఇవి 2 మెథడ్స్ నేర్చుకోండి. ఇది ఫస్ట్ సింపుల్ క్వశ్చన్. తర్వాత థర్డ్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే ఎల్సిఎం ఆఫ్ 12, 15, 18. ఎల్సిఎం ఆఫ్ 12, 15, 18. 12, 15, 18 యొక్క కాసాగు ఎంత? 18 యొక్క కాసాగు ఎంత? రైట్, ఇది చిన్న క్వశ్చన్. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 12, 15, 18. జనరల్ మెథడ్ ఫస్ట్ జనరల్ మెథడ్ చేశాను కాబట్టి ఆ విధంగా వేయండి. రైట్, అది ఎట్లాగో మీకు అలవాటే కాబట్టి నేను వీటిని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా విడదీస్తాను. చూడండి 8. ఓకేనా? ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా విడదీస్తాను. చూడండి, ఎప్పుడు కానీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మామూలుగా మీరు 2 3 5 7 11 వీటితోనే విడదీయడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం వస్తుంది. ఇప్పుడు దీన్ని 2 అండ్ ఇంకా ఏదైనా కాంబినేషన్గా రాయొచ్చు. చూడండి, మీకు అలవాటు నేర్పిస్తున్నాను. 2 and 9 లాగా రాయొచ్చు కదా. 2 and 9. తర్వాత 15 ఏం రాయొచ్చు? 2తో రాయలేము కానీ 3తో రాయొచ్చు కదా. 3 × 5. నెక్స్ట్ 18 ఏం రాయొచ్చు? సారీ 2 × 6. ఇది ఇక్కడ 2 × 6. నెక్స్ట్ 18 ఏం రాయొచ్చు? 2 × 9 అని రాయొచ్చు. 2 × 9 అని రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఇంకా కానీ నేను దీన్ని ఏ విధంగా విడదీయాలని చెప్పిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా మాత్రం విడదీయాలి. ఓకేనా? ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ 6 ప్రైమ్ ఫ్యాక్టర్ కాదు కదా, ఇంకా దీనికంటే చిన్న ప్రైమ్ నెంబర్ ఇంకా విడదీయచ్చు కదా. దీన్ని ఏమని రాయొచ్చు? 2 × 3 అని రాస్తున్నా. దీన్ని 2 × 3. ఇది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి అర్థం కావాలి, స్లోగా మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత దీన్ని ఇంకా విడదీయాల్సిన అవసరం లేదు. 3 × 5. ఓకేనా? తర్వాత 2 × 9ని ప్రైమ్ ఫ్యాక్టర్ లాగా విడదీస్తే ఎట్లా? 3 × 3 అని రాయొచ్చు కదా. 3 × 3 అని రాయొచ్చు కదా. రైట్, ఓకేనా? ఇది బేసిక్ కాబట్టి నేర్పిస్తున్నా, స్లో అవుతుందని అనుకోకండి. అంటే ఫర్దర్ క్వశ్చన్స్కి ఇది మీకు ఒక స్టాండర్డ్ లాగా యూజ్ కావడం జరుగుతుంది. రైట్, ఇక్కడ చూడండి, దీన్ని ఏం రాసుకోవచ్చు? 2² × 3/1. నెక్స్ట్ 3/1 × 5/1. నెక్స్ట్ దీన్ని 2/1 × 3² లాగా రాయొచ్చు. 3² లాగా రాయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా విడదీయాలని చెప్పాను? ఏవైతే రాస్తామో ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాంబినేషన్ లాగా అందులో
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అన్నిటినీ తీసుకోవాలి, ఇందులో 2 ఉండి ఇందులో 2 లేదు కానీ వదిలేయద్దు ఎప్పుడు కానీ. గాసాగు రాసేటప్పుడు ప్రతి ఒక్క నెంబర్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గాసాబా రాసేటప్పుడు ఏ విధంగా వేయాలి నెక్స్ట్ చూద్దాం తర్వాత. ఇప్పుడు ఇది ఏదంటే 2కి సంబంధించిన హైయెస్ట్ ఫ్యాక్టర్ ఎంత ఉంది అంటే హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంది, పవర్ స్క్వేర్, కాబట్టి ఎంత, నేను 2 స్క్వేర్ అని రాస్తున్నా, 2 స్క్వేర్. నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ 3కి సంబంధించిన హైయెస్ట్ పవర్స్ ఎంత ఉన్నాయి, ఇందులో 3 స్క్వేర్ ఉంది, ఓకేనా, 3 స్క్వేర్. నెక్స్ట్ 5కి సంబంధించిన హైయెస్ట్ పవర్స్ ఎన్ని ఉన్నాయి, 1, 5 పవర్ 1. దీని ఆన్సర్ ఎంత, 4 × 9, 4 × 9 × 5 ఎంత, ఇక్కడ 5 4 20 × 9 ఎంత, 180, 20 × 9 180. క్లియర్ కదా, ఇది డెఫినెట్గా ఇదే మెథడ్ నేర్చుకోండి మీరు, ఓకేనా. ఎందుకంటే తర్వాత క్వశ్చన్స్ తెలుస్తుంది. ఆల్రెడీ మీకు ఒకవేళ ఇదంతా ఎందుకు సార్ ఈ చిన్న క్వశ్చన్కి అంటే, ఈ చిన్న క్వశ్చన్స్కి మీరు పాత మెథడ్ చేసినా సరిపోతుంది. ఇది దేంతో క్యాన్సిల్ అవుతుంది, 3తోని, 3 4 జా, నెక్స్ట్ 3 5 జా, 3 6 జా, నెక్స్ట్ 2 2 జా, 5కి 5, నెక్స్ట్ 2 3 జా. ఇది ఏ విధంగా వస్తుంది, 6 2 జా 12, 12 5 జా 60, 60 × 3 ఎంత, 180, ఓకే. ఈ విధంగా చేసిన 180. ఇది ఈజీ కదా అని అంటే చేసుకోవచ్చు ఈ విధంగా కూడా. కానీ ఒక నెంబర్స్ పెద్దగా ఇచ్చి డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వడమే మనకి ఆ ప్రైమ్ ఫ్యాక్టర్ కాంబినేషన్ లాగా ఇచ్చింది అనుకోని అప్పుడు ఇది మనకి పనికిరాదు కదా. కాబట్టి ఇది నేర్చుకోవాలి, దీంతోపాటు ఇది కూడా డెఫినెట్గా నేర్చుకొని పెట్టుకోవాలి, రైట్. ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే సేమ్ ఇటువంటి చూడండి, ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ మీకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ అలవాటు చేయాలి కాబట్టి ఇంకొక క్వశ్చన్ ఇస్తాయి. ఇది చూడండి ఇక్కడ, ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 25, 30, 45, 25, 30, 45, 25, 30, 45, 25, 30, 45. చూడండి ఇక్కడ, రైట్. 25ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా విడదీయండి, 5 స్క్వేర్. నెక్స్ట్ 30ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా విడదీయండి. డైరెక్ట్గా మీకు విడదీ రాకపోతే ఫస్ట్ 5 × 6 అని రాయండి. తర్వాత 45, 5 × 9. ఇది మీకు ప్రాక్టీస్తో వస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 5 స్క్వేర్. నెక్స్ట్ 5 × 6ని ఏమైనా రాయొచ్చు ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే 2 × 3 అంటే 5 పవర్ 1, 2 పవర్ 1, 3 పవర్ 1. నెక్స్ట్ అంతే కదా, 2 అంటే 2 పవర్ 1. నెక్స్ట్ 5 × 9 ఏం రాయొచ్చు, 3 స్క్వేర్ అని రాయొచ్చు. 9 ఏం రాయొచ్చు, 3 స్క్వేర్ అని రాయొచ్చు. ఇప్పుడు ఎల్సిఎం అని అనుకోండి, కనుక్కోండి. ఫస్ట్ మనకు కనబడే నెంబర్ 2 హైయెస్ట్ పవర్స్ ఏమున్నాయి అన్నింటిలో, 2 పవర్ 1 ఒక్కటి మాత్రమే ఉంది, 2 పవర్ 1 ఇంటూ. నెక్స్ట్ 3కి సంబంధించిన హైయెస్ట్ పవర్ ఏముంది, స్క్వేర్, దెర్ఫోర్ 3 స్క్వేర్. నెక్స్ట్ 5కి సంబంధించిన హైయెస్ట్ పవర్ ఏముంది, 5 స్క్వేర్. 5కి సంబంధించిన హైయెస్ట్ పవర్ ఏముంది, 5 స్క్వేర్. ఇవన్నీ ఇంటూ వేయండి, దెర్ఫోర్ 2 × 9 × 25, 25 2 జా 50, 59 జా 450, ఓకే, రైట్. దీనికి కావాలంటే మీరు ఆల్టర్నేట్ మెథడ్ చేసి కూడా ఇక్కడనే రాస్తాను చూడండి. ఇక్కడనే వేస్తే మీకు ఈజీగా ఉంటుంది కదా, మనకు తెలిసిన మెథడ్ ఇక్కడనే అప్లై చేస్తున్నాయి చూడండి. 5 5 జా 25, 5 6 జా 5 9 జా, నెక్స్ట్ 3 5 3 2 జా 3 3 జా. ఇప్పుడు చూడండి, 5 3 జా 15, 15 2 జా 30, 35 జా 150 × 3 450. మీరు ఏ విధంగా చేసినా ఎల్సిఎం ఎంత వస్తుంది, 450. క్లియర్ కదా ఇది. దీని తర్వాత క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ గురించి చేద్దాం చూడండి. హెచ్సిఎఫ్ గురించి, రైట్. నాకు తెలిసి ఇది 5th క్వశ్చన్ అనుకుంటా. 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ ఏంటి అంటే 15, 21ల యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎంత, ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 21. ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 21. 15, 21ల యొక్క గసాబా ఎంత, 15, 21ల యొక్క గసాబా ఎంత. ఓకే, ఇది 5th క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ సీక్వెన్స్ పైన మీరు పట్టించుకోకండి, ఇక్కడ నుంచి నేను లైన్గా రాస్తాను 5 6 7 అని, రైట్. ఇక్కడ 15, 21 ఎల్సిఎం ఆల్రెడీ మీకు ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి హెచ్సిఎఫ్ ఏ విధంగా చేయాలి చూద్దాం చూడండి. 15, 21 అంటే ఫస్ట్ ఒక మెథడ్ ఉంటుంది, ఏంటి అంటే లాంగ్ డివిజన్ మెథడ్ అని ఉంటుంది. ఫస్ట్ అది ట్రై చేద్దాం, రైట్. ఇప్పుడు చూడండి 15, ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ 2 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, చిన్న నెంబర్తో పెద్ద నెంబర్ని ఫస్ట్ భావించండి. ఎక్కడ వరకు క్యాన్సిల్ అవుతుంది, 15 1 జా 15, 15 1 జా 15. ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది, 6. ఇప్పుడు ఇక్కడ రిమైండర్ 6 వచ్చిన తర్వాత మనం ముందు ఏ నెంబర్ని అయితే భాగిస్తామో దాన్ని మళ్ళీ ఈ 6తోని దాని నెంబర్ని మళ్ళీ భాగించాలి, ఓకేనా, రైట్. ఫస్ట్ రిమైండర్ ఏదైతే వస్తుందో ఆ రిమైండర్తోని ఫస్ట్ మనం ఏదైతే డివైజర్ ఉంటుందో దాన్ని భాగించాలి మళ్ళీ. 6 2 జా 13 అంటే 6 2 జా 12, ఎంత మిగులుతుంది మనకి 3. మళ్ళీ దీని ముందున్న నెంబర్ ఎంత, 6, ఓకేనా. 3 2 జా 6, కాబట్టి శేషం ఎంత మనకి ఇక్కడ, 0. శేషం ఎంత మనకి ఇక్కడ, 0. క్లియర్ కదా, రైట్. ఇప్పుడు
హెచ్సిఎఫ్ ఎంత అంటే ఇక లాస్ట్కి మనకి ఏదైతే మిగులుతుందో అదే ఫైనల్ డివైజర్ ఏదైతే ఉంటుందో అదే మనకు వచ్చేటువంటి హెచ్సిఎఫ్. కాబట్టి ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 రైట్. ఇది ఫస్ట్ మెథడ్. దీని తర్వాత ఇంకా సెకండ్ మెథడ్ ఏముంటుందంటే డైరెక్ట్, ఇది అన్నింటికంటే ఈజీ మెథడ్, కానీ ఇప్పుడు నేను చెప్పే సెకండ్ మెథడ్ ఇట్లా నెంబర్స్ వైజ్ ఇస్తే మీకు అప్లికేబుల్. అదే మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టర్ లాగా కాంబినేషన్లు ఇస్తే ఇది పనిచేయదు. కాబట్టి ఫస్ట్ ఇది నేర్చుకొని తర్వాత ప్రైమ్ ఫ్యాక్టర్ వేసుకెళ్దాం. చూడండి ఇక్కడ 15, 21 ఈ రెండింటిని ఖచ్చితంగా డివైడ్ చేసే నెంబర్ ఏది చూడండి. దేంతోనైతే డెఫినెట్గా ఒక 3 తప్ప 3 కాకుండా మరి ఏ నెంబర్ కూడా దీన్ని డెఫినెట్గా డివైడ్ చేయలేదు. కాబట్టి ఓన్లీ 3కి మాత్రమే పాసిబుల్. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏం చేసినామంటే మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇవన్నీ ఇంటూ చేసినాం కదా, కానీ హెచ్సిఎఫ్ వస్తే ఇవన్నీ ఇంటూ చేయం. ఈ 5,7కి మనకి ఓన్లీ ఉమ్మడిగా అంటే ఇక్కడ చూడండి కామన్గా ఉండేటువంటి ఫ్యాక్టర్ ఏంటి 1, అది 1 రాసినా రాకపోయినా ఒకటే కదా. కాబట్టి ఇవి మనం కౌంట్ చేయం హెచ్సిఎఫ్లో. మనం కౌంట్ చేసేది ఏంటంటే ముందు కామన్గా ఉన్నటువంటి 3ని మాత్రమే కౌంట్ చేస్తాం. దేర్ఫోర్ ఇట్లా రాసినా కానీ మనకు వచ్చే హెచ్సిఎఫ్ ఎంత 3, మనకు వచ్చే హెచ్సిఎఫ్ ఎంత 3. ఇప్పుడు అసలైంది థర్డ్ మెథడ్ మనం చేద్దాం చూడండి. ఇది ఎందుకు అంటే ఈ టాపిక్ మొత్తం మనకి మేజర్గా యూజ్ అయ్యేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లాగా విడగొట్టిన తర్వాత కనుక్కోవడమే, హెచ్సిఎఫ్ అయినా ఎల్సిఎం అయినా. అది ఏ విధంగా చేస్తాం చూడండి. ఇక్కడ చూడండి 15, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్ లాగా విడదీయండి. 5 into 3 ఆర్ 3 into 5. నెక్స్ట్ 21, నెక్స్ట్ 3 into 7. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసినాం చూడండి. ఎల్సిఎం అంటే ప్రతి నెంబర్ తీసుకుంటున్నాం, వాటి యొక్క హైయెస్ట్ పవర్ తీసుకుంటున్నాం. వైల్ హెచ్సిఎఫ్కి వచ్చే వరకు ఏంటి అంటే డెఫినెట్గా కామన్గా ఉండేటువంటి నెంబర్నే తీసుకోవాలి. ఆ కామన్గా ఉండే దానిలో మళ్ళీ లీస్ట్ పవర్ ఉండేదాన్ని తీసుకోవాలి. చూడండి ఎల్సిఎం అంటే ప్రతి దాన్ని తీసుకోవాలి, కామన్ ఉన్నా పర్లేదు, కామన్గా లేకపోయినా పర్లేదు, హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. హెచ్సిఎఫ్ ఏం తీసుకోవాలంటే ఖచ్చితంగా కామన్ ఉండేదే తీసుకోవాలి, ఆ కామన్ ఉండే దానిలో లీస్ట్ పవర్ ఉండేదాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింట్లలో మీకు కామన్గా కనబడే ప్రైమ్ నెంబర్ ఏంటిది 3 రైట్. ఈ 3ని కన్సిడర్ చేస్తున్నా. ఈ రెండింట్లలో కూడా 3కి హైయెస్ట్ పవర్ సేమ్ ఉంది కదా, ఎంత 1. కాబట్టి అంటే ఉన్న పవరే ఒకటి, అది కూడా 3/1. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3. క్లియర్ కదా రైట్. ఇంకొక క్వశ్చన్ చేద్దాం చూడండి. తర్వాత 6th క్వశ్చన్.